మంచు విష్ణు కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తీసిన పాన్ ఇండియా మూవీ కన్నప్ప మూడో రోజు నెమ్మదించడం బయ్యర్లలో ఆందోళన రేపుతోంది. వీకెండ్ వరకు బాగానే ఉన్న వసూళ్లు సోమవారం నుంచి విపరీతంగా డ్రాప్ కావడంతో బ్రేక్ ఈవెన్ కావడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఊహించని స్థాయిలో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ని ప్రభాస్ క్యామియో తెచ్చిందనడంతో ఎలాంటి సందేహం లేదు. అయితే తన పాత్ర క్లైమాక్స్ మినహాయించి మిగిలిన 2.5 గంట సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది. కన్నప్ప కన్నా హాలీవుడ్ మూవీ F1 టికెట్లే వేగంగా అమ్ముడుపోతున్నాయి. ఇక థియేటర్ రన్ కొనసాగుతోంది కాబట్టి ఫైనల్ స్టేటస్ ఏంటనేది చెప్పలేం. కానీ బాక్సాఫీస్ వద్ద కన్నప్ప పోరాడుతున్న వైనం స్పష్టం. 3 గంటల్లో అవసరం లేని పాటలు, కొన్ని సన్నివేశాలు తీసేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో రచయిత కమ్ నిర్మాతగా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఏపీలో టికెట్ రేట్ల మీద ₹50 అదనపు హైక్ తీసుకురావడం సైతం మైనస్గా మారింది. ఒకవేళ సాధారణ ధరతోనే రిలీజ్ చేసి ఉంటే వసూలు ఇంత తగ్గేవి కాదని కామెంట్స్లో నిజం లేకపోలేదు. ఫైనల్గా కన్నప్ప గెలిచాడంటే ఇంకా చాలా టైం పడుతుందనే చెప్పాలి. టార్గెట్కి చాలా దూరంగా ఉంది. కనీసం 100 కోట్లు గ్రాస్ దాటితే హిట్ ముద్ర వేసుకోవచ్చు. ప్రస్తుతం 50 దాటిన కన్నప్ప ఇంకా సగానికి పైగా ప్రయాణం చేయాలి. హిందీ వర్షన్ పికప్ కావడం ఊరట కలిగిస్తోంది. శుక్రవారం తమ్ముడు, 3BHK, జురాసిక్ వరల్డ్ రీబర్త్ లాంటి కొత్త రిలీజ్లు ఉన్న నేపథ్యంలో వాటిని తట్టుకొని కన్నప్ప నిలవడం అంత సులభం కాదు. ప్రభాస్ మ్యాజిక్ కేవలం వీకెండ్ వరకే పనిచేసింది. ఇకపై భారాన్ని మోయాల్సింది, దూరాన్ని తగ్గించాల్సింది మంచు విష్ణుని. లక్ష్యాన్ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.